మంత్రి కొండా సురేఖకు పదవి గండం పొంచి ఉందా? నా అనుకున్న వారే ఆమెకు వెన్నుపోటు పొడుస్తున్నారా? సొంత జిల్లా నేతల ఫిర్యాదులతోనే ఆమె పదవికి ప్రమాదం పొంచి ఉందా? ఓరుగల్లు టు హైదరాబాద్కు హస్తం లీడర్ల చక్కర్ల వెనుక రహస్యాలేంటి? పీసీసీతో ఏఐసీసీతో తేల్చుకునేందుకు ఎందుకు సిద్ధమయ్యారు? ఇంత జరుగుతున్నా సీఎం రేవంత్ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? ఇందుకే కొండా సురేఖను టార్గెట్ చేసి మంత్రి పదవి మీద ఆశలు పెట్టుకుంది ఎవరు? వారికి సహకరిస్తుంది ఎవరు? లెట్స్ వాచ్. మంత్రి కొండా సురేఖకు పదవీ గండం. మంత్రి పదవి నుంచి సురేఖను తప్పిస్తారని ప్రచారం. తెర వెనుక ఇద్దరు ఎమ్మెల్యేల రాజకీయం. పీసీసీకి వరుస ఫిర్యాదుల వెనుక బిగ్ స్కెచ్. ఇద్దరు ఎమ్మెల్యేలకు మద్దతుగా ఓ సీనియర్ మంత్రి. సమంత ఇష్యూతో డిఫెన్స్లో పడిన సురేఖ. మంత్రి సురేఖ విషయంలో మౌనంగా మంత్రివర్గం. అంతర్గత విభేదాలతో కొండా సురేఖ పదవి పోతుందా? ఇటీవల వివాదాస్పద కామెంట్స్ చేసిన మంత్రి కొండా సురేఖను మంత్రి పదవి నుంచి తప్పించేందుకు కుట్ర జరుగుతుందనే కొత్త ప్రచారం తెలంగాణ రాజకీయాల్లో జోరుగా నడుస్తోంది. భర్త ఖాళీ అయితే ఆ ఛాన్స్ తాము దక్కించుకునేందుకు ఇద్దరు ఎమ్మెల్యేలు తెర వెనక ప్రయత్నాలు చేస్తున్నారనే టాక్ కూడా వినిపిస్తోంది. అయితే కొండా సురేఖపై పీసీసీకి వరుస ఫిర్యాదుల వెనుక వేరే స్కెచ్ ఉందా అంటే అవునని అంటున్నాయి కాంగ్రెస్ పార్టీ వర్గాలు. రాజకీయంలో ఎప్పుడు ఏ మలుపు తిరుగుతుందో ఎవ్వరమీ చెప్పలేం. రాజకీయం ఇలా చేయాలని, ఇలాగే చేస్తే రాజకీయం అంటారని లేదు. పాలిటిక్స్లో శాశ్వత మిత్రులు, శాశ్వత శత్రువులు ఉండవు. పాలిటిక్స్ ఎప్పుడు థ్రిల్లర్ మూవీ అని చెప్పాలి. ఇలాంటి పరిస్థితి ఎదుర్కొంటున్నారు మంత్రి కొండా సురేఖ. ఆమెను మంత్రి పదవి నుంచి తప్పించి దానిని దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయని హస్తం పార్టీలోనే ఇప్పుడు గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేఖ మంత్రి పదవి నుంచి దిగితే అవకాశం తమదే అని ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు ప్లాన్ వేస్తున్నారట. ఆ ఇద్దరికి ఓ సీనియర్ మంత్రి మద్దతుగా నిలిచి సురేఖ మీద పీసీసీకి ఫిర్యాదులు చేస్తున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. సురేఖ మీద ఫిర్యాదులు చేయడానికి వరంగల్ జిల్లా నేతలు హైదరాబాదుకు క్యూ కట్టడం వెనక అదే అసలు రీజన్ అని గాంధీ భవన్ గోడల వెనక ముచ్చట్లు వినిపిస్తున్నాయి. ఇటీవలే పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జ్ దీపాదాస్ మున్షి, పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ను కలిసిన ఉమ్మడి వరంగల్ జిల్లా నేతలు సురేఖతో చాలా ఇబ్బందులు పడుతున్నామని, జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోనూ కొండా వర్గం జోక్యం చేసుకుంటుందని తమ బాధలు చెప్పుకున్నారట. అంతేకాదు, తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే తమ నియోజకవర్గాల్లో మంత్రి కొండా సురేఖ, ఆమె భర్త మురళీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని పీసీసీ ముందు ఏకరువు పెట్టుకున్నారట. అంతా విన్న పీసీసీ చీఫ్ సమస్యలను పరిష్కరిస్తానని, పిలిపించి మాట్లాడతానని వారికి హామీ ఇచ్చారు. అయితే వాళ్ళు మాత్రం తృప్తి చెందలేదని కూడా తెలుస్తుంది. ఓ సీనియర్ మంత్రి సలహాతోనే జిల్లాకు చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి మంత్రి సురేఖపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారని కూడా తెలుస్తోంది. మరొకవైపు రేవంత్ క్యాబినెట్లో ఒక సీనియర్ మంత్రికి కొండా సురేఖకు మధ్య చాలా రోజులుగా విభేదాలు ఉన్నాయన్న ప్రచారం కూడా జరుగుతోంది. దీంతో సురేఖను మంత్రివర్గం నుంచి తప్పించాలని పట్టుదలతో ఉన్న ఆ సీనియర్ మినిస్టర్ మంత్రి పదవి కోసం పోటీ పడుతున్న ఆ ఇద్దరికి అండగా ఉన్నారనే టాక్ కూడా నడుస్తోంది. సమంత ఇష్యూతో డిఫెన్స్లో పడ్డ సురేఖను రెచ్చగొట్టేందుకు, దెబ్బ కొట్టేందుకు ఇదే సమయమని భావిస్తున్న సదరు మంత్రి ఆ ఇద్దరు ఎమ్మెల్యేలకు పూర్తి అండదండలు అందిస్తున్నారనే టాక్ కూడా నడుస్తోంది. అయితే ఢిల్లీకి వెళ్లాలనుకున్న ఆ ఎమ్మెల్యేలను అధిష్టానం సమయం ఇవ్వకపోవడంతో హసీనా టూర్కు బ్రేకులు పడినట్లు మరొక వార్త కూడా తెలుస్తోంది.
మంత్రి పదవి చుట్టూ ఇంత తతంగం జరుగుతున్నా తన మంత్రివర్గ సహచరురాలు కొండా సురేఖ వ్యవహారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండటం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. సురేఖను క్యాబినెట్ నుంచి తప్పించడానికి జరుగుతున్న కుట్ర వెనుక ఉన్న మరొక మంత్రి, ఆ ఇద్దరు ఎమ్మెల్యేలు కూడా సీఎం రేవంత్ రెడ్డికి అత్యంత సన్నిహితులు కావడం ఇప్పుడు ఆసక్తిని రేపుతోంది. మరి అంతర్గత విభేదాలతో కొండా సురేఖ మంత్రి పదవి పోతుందా, లేదంటే అధిష్టానం ఈ అంశాన్ని లైట్ తీసుకుంటుందా అన్నది $1 మిలియన్ ప్రశ్నగా మారింది. చూడాలి ఏం జరగబోతుందో.